హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ బార్డర్ క్రోషా చూపిస్తానండి. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ 6 కలిపినటువంటి దారాలు, 10 నెంబర్ నీడిల్. ఫస్ట్ స్టార్టింగ్ నాట్ వేస్తాం కదా, నాటింగ్ వేసిన తర్వాత ఈ విధంగా 2 చైన్స్ వేయాలి. నేను ఇక్కడ 3 చైన్స్ చూపిస్తున్నాను. 2 or 3 చైన్స్ వేసుకొని మనం ఇప్పుడు 3 చైన్స్ వేసుకుంటే మనము త్రిబుల్ క్రోషా వేసుకోవచ్చు. నేను 2 చైన్స్ వేసుకొని ఇక్కడ డబల్ క్రోషా వేస్తున్నాను అనమాట. డబల్ క్రోషా ఎక్కడ వేస్తున్నామంటే మనం ఎక్కడైతే నాట్ వేసుకున్నామో ఆ పక్కనే వేసుకోవాలన్నమాట. పక్కనే వేసుకొని ఈ డిజైన్ని చేయాలి అనమాట. సో ఈ విధంగా డబల్ క్రోషా వేసిన తర్వాత మళ్ళీ మనము 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని దాన్ని మనం పీకాక్ స్టిచ్ లాగా, పీకాక్ స్టిచ్ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా పీకాక్ నాట్ వేసేయాలన్నమాట. సో ఈ విధంగా నాట్ వేసిన తర్వాత ట్విస్ట్ ఇక్కడే ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ నీడిల్ పైనకి దారం చుట్టుకొని మళ్ళీ ఏదైతే మనము డబల్ క్రోషా అండ్ చైన్స్ వేసామో దాని అదే మధ్య గ్యాప్లోంచే మనం ఇక్కడ మళ్ళీ డబల్ క్రోషా వేయాలి. డబల్ క్రోషా వేస్తున్నాం. ఇప్పుడు నీడిల్ పైన దారం చుట్టుకున్నప్పుడు 3 దారాలు వస్తాయి. 2 దారాలు ఒకసారి, 2 లూప్స్ ఒకసారి కలిపి మనం నాట్ వేస్తున్నాము. నాట్ వేసిన తర్వాత మళ్ళీ 3 చైన్స్, 1 2 3 చైన్స్ వేసుకొని ఎక్కడైతే మనం డబల్ క్రోషా వేసామో ఇందాక అదే గ్యాప్ అందులోంచే మనం పీకాక్ స్టిచ్ నాట్ వేసేయాలన్నమాట. సో ఈ విధంగా 4 or 5 మీకు ఎంత కావాలని లెంత్ విడ్త్ అంటే వెడల్పు కానీ పొడవు కానీ ఎంత కావాలనుకున్న దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 మాత్రం చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఒక నాట్ వేసింటాం కాబట్టి అది ఒక పీకాక్ స్టిచ్ లాగానే కనబడుతుంది. ఫస్ట్ వేసుకున్నటువంటి చైన్స్, డబుల్ క్రోషా మధ్యలో మీరు ఇక్కడ కావాలనుకుంటే త్రిబుల్ క్రోషా వేసుకొని కూడా ఇక్కడ మీరు త్రిబుల్ క్రోషా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. ఎక్కడైతే మనము డబుల్ క్రోషా వేసి ఉంటామో అదే గ్యాప్ మధ్యలోంచి డబుల్ క్రోషా మళ్ళీ వేయాలి. ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ 3 చైన్స్. డిజైన్ కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా సింపుల్గా త్రిబుల్ క్రోషా, డబుల్ క్రోషా, చైన్స్ ఇదేనా అవుతుంది. డిజైన్ కన్ఫ్యూషన్ ఏం లేదు. సో సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. కొత్త వాళ్ళకు కూడా కన్ఫ్యూషన్ ఉండదండి. డిజైన్ చాలా బాగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది నేను చూపించేటువంటి చాలా మటుకు ఫాస్ట్గానే అయిపోతుంటాయి. సో ఈ విధంగా 3 చైన్స్ ఎక్కడైతే మనం డబల్ క్రోషా పైన వేసామో అదే గ్యాప్ మధ్యలోంచి మనం ఈ పీకాక్ స్టిచ్ అనేది, పీకాక్ ముడి కానీ అలా అంటాం కదా, సో ఆ విధంగా వేసేయాలన్నమాట. సో ఇప్పుడు మనము చూసుకోవాలి ఎన్ని వేసాం మనం పీకాక్ స్టిచ్ అనేది. వేసుకొని 4 లేదంటే 5 మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. నేను 4 వరకే చూపిస్తున్నాను. ఇదిగోండి. ఇప్పుడు ఒక మీడియం సైజు లేదంటే మీకు నచ్చినటువంటి బీడ్ తీసుకొని బీడ్కి నాట్ వేసేసుకోండి. నాట్ వేసుకొని తర్వాత అది మనము ఈ విధంగా కనబడుతుంది డిజైను. ఇదిగోండి. దీన్ని మనం ఒక లెంత్ గ్యాప్లో అంటే ఇలా క్రాస్ యాంగిల్లో పెట్టిన ఒక డిస్టెన్స్లో మనం ఈ విధంగా డబల్ క్రోషా, ఎక్కడ మనం నాట్ వేసాం కదా బీడ్కి, అదే బీడ్ నుంచి మనం డబల్ క్రోషా వేసుకోవాలంటే నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని స్ట్రైట్గా మనం ఇక్కడ వితౌట్ చైన్స్ వేసుకోకుండా మనం డైరెక్ట్గా డబల్ క్రోషా వేస్తున్నాము. మళ్ళీ పక్కనే సేమ్ అలాగే ఇందాక చైన్స్ వేసాము. ఇప్పుడు మళ్ళీ 2 డబల్ క్రోషాస్ వేసుకొని ఆ రెండింటి మధ్య నుంచి మనం పీకాక్ స్టిచ్ వేస్తామన్నమాట. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ రెండింటి మధ్య గ్యాప్లోంచి మనం చిన్న ముడి పీకాక్ స్టిచ్ వేస్తాము. ఈ విధంగా కనబడుతుంది మొత్తంగా. సో మళ్ళీ నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని ఇప్పుడు పైన డబల్ క్రోషా వస్తుంది. మనకు ఆ లెంత్ డబల్ క్రోషా లెంత్ పెంచుకోవచ్చు మీరు. నేను షార్ట్గానే అది డబల్ క్రోషా అండ్ నాట్ 2 ముడి కొద్దిగా లావుగా కనబడుతుందని నేను చిన్నగానే వేసాను. సో ఎక్కడైతే మనం సెకండ్ డబల్ క్రోషా వేస్తున్నామో అదే గ్యాప్ మధ్యలోంచి పీకాక్ స్టిచ్ మనం వేయాలి. సో వితౌట్ కుచ్చుతో ఇష్టపడే వాళ్ళకి, కస్టమర్స్కి మనము ఈ బార్డర్ డిజైన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఎక్కువ బీడ్స్ కూడా లేవు కదండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ బీడ్ వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలాగే డబల్ క్రోషా నాట్తోనే
స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వరకు మనకి ఇది చూసుకుంటాం కదా. డిజైన్ 4 or 5 వేసిన తర్వాత డబుల్ క్రోషా ఆర్చ్లు ఎంతవరకు వస్తే అంతవరకు చూసుకొని మనకి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా గ్యాప్ అనేది ఎంత గ్యాప్లో కావాలనుకుంటే, లేదంటే మీరు ఇక్కడ బీడ్తో పాటుగా నాట్ కిందికే వేసేసుకొని కూడా వేసుకోవచ్చు. అది ఒక టైప్గా కనబడుతుంది. నేను ఇక్కడే పైన బీడ్ తీసుకున్నాను. బీడ్కి వేసుకొని మనకు నచ్చినటువంటి పూసలు ఏవైనా క్రిస్టల్ బీడ్స్ కానీ ఏవైనా యాంటిక్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి బీడ్ తీసుకొని నాట్ వేసుకొని నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని ఇక్కడి నుంచి మళ్ళీ డబుల్ క్రోషా డిస్టెన్స్ మనం ఆ గ్యాప్ ఎంత ఉంటుందో ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఆ గ్యాప్ చూసుకొని సేమ్ లెంత్ చూసుకొని మళ్ళీ థర్డ్ వేసుకోవాలండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ నా వీడియోస్లో బిగినర్స్ క్రోషా అనే వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి వాచ్ చేయండి. వీలైతే నేను ఐ బటన్ లింక్ ఇస్తాను. చాలా సింపుల్గా చూపించాను మీకు అందులో. మళ్ళీ ఇప్పుడు డబుల్ క్రోషా వేస్తున్నాం నాట్ పక్కనే. వేసిన తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకున్నాక డబుల్ క్రోషా మధ్యలోంచి మనము ఈ పీకాక్ స్టిచ్ అనేది వేసేయాలి. నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని చూడండి ఈ విధంగా కనబడుతుంది. బార్డర్ మొత్తం ఈ విధంగా అయిపోయిన తర్వాత లాస్ట్ వన్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. లాస్ట్ ఈ విధంగా వితౌట్ బీడ్తో ఎలా వేయాలని చూపిస్తాను. సింపుల్గానే అయిపోతుంది. కొంచెం థ్రెడ్స్ అనేవి మీకు సన్నగా అనిపిస్తున్నాయంటే ఒక 8 థ్రెడ్స్ పట్టుకోగలము అంటే కొత్త వాళ్ళు 8 స్టాండ్స్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. మీకు సన్నగా అనిపిస్తుంది, మీకు చూడడానికి లుక్ కావాలండి. లేదంటే మనం డోరీ ఇంకొక టైప్ ఆఫ్ థ్రెడ్ దొరుకుతుంది కదండి, క్రోచెట్ నెట్ అంటారు, క్రోచెట్ థ్రెడ్ అంటారు. సో ఆ థ్రెడ్తో వేసుకున్నా కూడా మనకు డిజైన్ చాలా బాగా కనబడుతుంది. ఈ విధంగా అన్నమాట. సెకండ్ మనం ఎక్కడైతే గ్యాప్ మధ్యలోంచే తీసుకోవాలి, ఫస్ట్ వేసుకున్నటువంటి డబల్ క్రోషా మధ్యలోంచే మళ్ళీ ఇప్పుడు సెకండ్ డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. మళ్ళీ అదే డబల్ క్రోషా మధ్యలోంచి 3 చైన్స్ వేసుకొని 1 2 3 అదే గ్యాప్ మధ్యలోంచి పైన వేసుకున్నటువంటి డబల్ క్రోషా ఇప్పుడు చూపిస్తుంది వీడియోలో ఆ విధంగా. సో ఎవరైనా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. మీరు నా ఇన్స్టా ఐడిలో కూడా సౌమ్యాస్ గెలాక్సీలో కూడా మీరు ఇన్స్టా ఐడి అదే ఉంటుంది. సో అక్కడ కూడా మీరు ఫాలో అప్ చేయొచ్చునని. ఈ విధంగా 3 చైన్స్ వేసినాక నాట్. కన్ఫ్యూషన్ ఏమీ లేదు ఇక్కడ. మీరు కావాలనుకుంటే ఒక 3 or 4 డిస్టెన్స్ తీసుకొని కూడా మీరు మళ్ళీ కుచ్చు కావాలనుకుంటే ఇక్కడికి ఎండ్ చేసేసి 5 పీకాక్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ చైన్స్ కుచ్చు కోసం చైన్స్ వేసుకొని ఎక్స్టెండ్ చేసుకొని అక్కడ మీరు కుచ్చు తీసుకున్నా పర్వాలేదు. లేదు శారీలో సింగిల్ కలర్ ఉంది అన్నప్పుడు లేదా కాంట్రాస్ట్ కలర్తో వేయాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. లెంతీగా ఎక్కువ లేకుండా బార్డర్ చిన్న లేస్ మాదిరిగా బాగా కనబడుతుంది. సో ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా కనబడుతుంది. మనం వితౌట్ బీడ్తోనే ఇప్పుడు ఇక్కడ బీడ్ అవసరం లేకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ బట్టకి నాట్ వేస్తాం అనమాట. నాట్ వేసడం ఎలాగో తెలుసు కదా. డైరెక్ట్గా నాట్ వేసేసి ఒక 3 చైన్స్ 3 or 4 వేసుకొని నీడిల్ని అలాగే పట్టుకొని మనము కట్ చేయాలి. దారాన్ని కట్ చేసిన తర్వాతనే మనం నీడిల్ని బయటికి తీసుకుంటాము. వెనక గ్లూ గమ్ పెట్టేసి ఈ విధంగా డిజైన్ మీకు కనబడుతుంది. సో నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.